నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిషంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. పోయిన వారం మనం అశ్విని, భరణి నక్షత్రాల గురించి బోల్డ్ అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ వారం ముఖ్యంగా ఈ రోజు కృతిక నక్షత్రం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, అయితే మరి కృతిక నక్షత్రం వాళ్ళకి దోషాలు, ఎలాంటి దోషాలు ఉంటాయి, అలాగే ఏ విధంగా శాంతులు చేసుకోవాలంటారు? కృత్తికా నక్షత్రం వాళ్ళు మొదటి పాదం, రెండవ పాదం, నాలుగవ పాదానికి దోషమేమీ లేదు. అయినప్పటికీ 11వ రోజు రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు తండ్రి ఏమో నూనెలో బిడ్డ మొహం చూడాలి. అంటే డిఫాల్ట్గా నూనెలో బిడ్డ మొహం చూడాలన్నది కామన్గానే అన్ని నక్షత్రాల వారికి చూడాల్సింది. అయితే మూడో పాదం వారికి దోషం ఉందా అమ్మ? అయితే మూడవ పాదం వాళ్ళకి మాత్రం దోషం ఉంటుంది. ఈ దోషానికి ఏమిటంటే 11వ రోజు హోమశాంతి చేయాలి, తర్వాత నవగ్రహ జపం చేయాలి, రుద్రాభిషేకం చేయాలి, చిన్నమెత్తైన బంగారం దానం చేస్తే దోషం పరిహారం అవుతుంది అంటారు. ఓకే అమ్మా, మరి కృతిక నక్షత్రంలో పుట్టిన వారికి ఏ పాదంలో వారికి ఏ అక్షరంతో పేరు పెట్టాలంటారు? ఆ, ఈ, ఊ, ఏ. అంటే మొదటి పాదం వాళ్ళకి ఆమని అంటాం కదా. రెండవ పాదం వాళ్ళకి ఈశ్వరి, ఈతో వస్తుంది. మూడవ పాదం వాళ్ళకి ఊ అంటే మనం ఊర్మిళ, ఊర్వశి అని చెప్పుకుంటాం కదా, అలా ఊ మీద. తర్వాత నాలుగవ పాదం వాళ్ళకి ఏ అనే అక్షరం మీద, అంటే ఐ అనే దానిలో ఏ అని చెప్పుకుంటాం కదా, ఆ దీర్ఘం ఉన్నటువంటి ఏ అనే అక్షరం మీద పేరు పెట్టుకోవచ్చు. అమ్మ, సౌమ్య అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. సౌమ్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. 5th నవంబర్ 1989 రాత్రి 12:10 అంటే తెల్లవారితే 6వ తారీఖు. ఓకే అండి. సెప్టెంబర్ అండి. సారీ, సెప్టెంబర్. అండ్ మీరు పుట్టిన ఊరు వచ్చేసి కరీంనగర్లో. అవునండి. ఓకే అండి, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య ఏంటో మేడంతో చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి సమస్య ఏంటో. అమ్మా, నాకు అసలు హెల్త్ బాగుండట్లేదమ్మా. అంటే ఏమైంది? 4 years నుండి అసలు హెల్త్ బాగుండట్లేదు. ఏమైంది? హెల్త్ బాగాలేదంటే ఏమైంది? థైరాయిడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారమ్మా. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తున్నాను, కానీ అసలు హెల్త్ ఇప్పుడు కూడా బాగుండట్లేదమ్మా. ఇప్పుడు కూడా ఇంకా ఇన్ఫెక్షన్ తగ్గలేదా? తగ్గట్లేదమ్మా, తగ్గుతుంది, పెరుగుతుంది. మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తున్నాను. మీరు ఆయుర్వేదమే చేయండి, అలోపతినే చేయండి, మీకు నమ్మకం ఉన్నది చేయవచ్చు. కానీ కొన్ని రోజులు ఒకటి, కొన్ని రోజులు ఒకటి కాకుండా ఒకే వైద్యుడు ఎక్కడ నమ్మకం ఉంటుందో ఆ వైద్యుడు చెప్పినటువంటిది కోర్సు మొత్తంగా పూర్తి చేయాలి. ఆ తర్వాత ఉద్వేగాలు ఎక్కువ పెట్టుకోకూడదు. మీకు ఇన్ఫెక్షన్ బాగా కనిపిస్తోంది జాతకంలో కూడా. ఒకటి లలితా సహస్రనామం చేయండి, ఆ తర్వాత శని జపం చేయించుకోండి. ఒకటి ఏలినాటి శని నడుస్తోంది, దానికి తోడు మీకు మహర్దశ కూడా, శని మహర్దశ నడుస్తోంది. రెండు వైపులా కూడా మీకు శనితో దోషం ఉంది. ద్వితీయ స్థానాన్ని, మీకంటే వాక్ స్థానాన్ని, ఇక్కడ గొంతు దగ్గర థైరాయిడ్ ఉండేటువంటి ప్లేస్ మీద కూడా శని దృష్టి ఉంది. దానికి తోడు శని మహర్దశ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు ద్వితీయాధిపతి మీద కూడా, మీ లగ్నాధిపతి మీద, ద్వితీయాధిపతి మీద కూడా శని దృష్టి ఉంది. అక్కడ కొన్ని దోషాలు మీకు థైరాయిడ్ ఉండేటువంటి ప్లేస్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి. బుధ జపం చేయించాలి, శని జపం చేయించాలి, శుక్ర జపం చేయించాలి. శుక్రుడికి మీరు, అంటే శుక్రగ్రహానికి మీకు శాంతి కోసం లలితా సహస్రనామం పారాయణం చేయండి. గొంతు ఉండేటువంటి, అంటే ఈ భాగంలో గొంతు మీద చేయి పెట్టుకొని మీరు ఓం శ్రీ గరుడధ్వజాయ నమః, ఓం శ్రీ గరుడధ్వజాయ నమః అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. తప్పనిసరిగా దానికి తోడు ఏమిటంటే మీకు హార్మోన్ లెవెల్స్ కూడా బాగా మీకు సమతుల్యంగా ఉండాలి అంటే మందులు వాడటంతో పాటు ఎక్కువగా నువ్వులు, ఉసిరికాయ కూడా రోజు కాస్త వాడటం అలవాటు పెట్టుకోండి. ఉద్వేగాలు తగ్గించుకోండి. అలా చేయటం వలన తర్వాత డాక్టర్ని, రోజుకొక డాక్టర్ని మార్చకుండా ఆ మందు తింటున్నాను, ఈ మందు తింటున్నానని కాకుండా ఒకే డాక్టర్ దగ్గర ఒకే రకమైనటువంటి విధానంలో మొత్తం కోర్స్ అయ్యే వరకు కూడా మందు వేసుకోండి. వేసుకుంటే ఏమిటి, మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాల వలన, తీసుకునేటువంటి వైద్యం వలన, పరిహారాల వలన మీకు తప్పకుండా ఇది క్యూర్ అవుతుంది. భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు.
ఓకే, మరి విన్నారు కదండి, ధైర్యంగా ఉండండి. మరి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అంటున్నారు కాబట్టి మేడం చెప్పిన మంత్రాలన్నీ కూడా మీరు శ్రద్ధగా చదువుకోండి. మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, కొంతమందిని చూసినట్లయితే పిల్లలు పుట్టంగానే చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే పిల్లల దోషాల వల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా దోషాలు అంటుతాయా ఇంటికి కానీ, లేకపోతే తల్లిదండ్రులకు కానీ ఇలా భయపడుతూ ఉంటారు. ఇలా భయపడడం అన్నది నిజంగానే జరుగుతుందంటారా, లేకపోతే వాళ్ళ వల్ల ఖచ్చితంగా అవుతుందంటారా ఇలాంటివి ఏమన్నా? ఈ అపోహ చాలా మందికి ఉంది. అసలు బిడ్డ పుట్టగానే ఈ బిడ్డ నక్షత్రం వల్ల కానీ, పుట్టినటువంటి టైం వల్ల కానీ మాకేమైనా కష్టాలు వస్తాయా, మాకేమైనా నష్టాలు వస్తాయా? ఈ మధ్యన లైవ్లో కూడా మనకి ప్రోగ్రాంలో కూడా ఎవరో అడిగారు, మా అబ్బాయి పుట్టగానే మా నాన్నగారు పోయారండి, మా అమ్మగారు బాగా బాధపడుతున్నారు అని. అంటే ఇక్కడ ఏమిటంటే చాలా మందికి ఏమిటంటే వీళ్ళు పుట్టగానే ఇంట్లో ఏదో అనర్థం జరుగుతోంది, వీళ్ళు పుట్టడం వల్ల వీళ్ళ పుట్టుకే అనర్థానికి కారణం అనే విధంగా చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఒక విషయం తెలుసుకోవాలండి. ఇప్పుడు ఒక వస్తువు మనం ఒక దగ్గర పెట్టాం, దాని చుట్టూ కింద పైన 4 వైపులా కూడా అద్దాలు పెట్టారనుకోండి. ఈ వస్తువు ప్రతి అద్దంలో కూడా ఈ వస్తువు ప్రతిబింబం కనిపిస్తుంది. పైన కనిపిస్తుంది, కింద కనిపిస్తుంది, చుట్టుపక్కల కూడా కనిపిస్తుంది. దాన్ని ఎన్ని కోణాల్లో ఎన్ని అద్దాలు పెడితే అన్ని కోణాల్లో అన్ని అద్దాల్లో కూడా ఈ వస్తువు ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే అది మధ్యలో పెట్టి దాని చుట్టూ అద్దాలు పెట్టారనుకోండి. అదేవిధంగా ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డ జాతకంలో ఆ నక్షత్రాన్ని బట్టి కానీ జాతకాన్ని బట్టి కానీ అందులో ఒక దోషం ఉంది అనుకోండి. బిడ్డ ఇవాళ పుట్టాడండి, తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, లేదా ఒక నష్టం వచ్చిందంటే మీరంతా ఇదివరకే పుట్టారు కదా, మీకు కూడా జాతకాలు ఉన్నాయి కదా. ఒక బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి చనిపోయాడు అనుకోండి. ఆ తండ్రి పుట్టినప్పుడే అతని ఆయుష్ అనేది ఉంది, అతనికి 8వ స్థానంలో దోషమో 7వ స్థానంలో దోషం ఉంది, అతను మరణిస్తాడు అని చెప్పేసి అతని ఆయుష్ అతను పుట్టినప్పుడే నిర్ణయించబడి ఉంది. అదేవిధంగా అతని భార్య జాతకంలో మాంగళ్య స్థానంలో కూడా అప్పుడు దోషం ఉంటుంది. ఆవిడ కూడా ఈ బిడ్డ కంటే ముందే పుట్టింది కదా. అంటే అమ్మమ్మ గారో తాతయ్యో నాయనమ్మో అయ్యారనుకోండి, వీళ్ళంతా కూడా ఒక 2 తరాల ముందుగానే ఈ బిడ్డ కంటే ముందు పుట్టారు, వాళ్ళ జాతకాలు ముందే ఉన్నాయి. వాళ్ళు ఒకరోజు మరణించాలని ఆవిడకి మాంగళ్య దోషం ఉందని ఆవిడ జాతకంలో కూడా ఉంది. మరి అబ్బాయికి కర్మ చేసేటువంటి యోగం, ఈ అబ్బాయి కూడా ముందే పుట్టాడుగా, కొడుకు కంటే ముందే తండ్రి పుడతాడు కదా. మరి తండ్రి జాతకంలో కూడా అతని తండ్రికి కర్మ చేసేటువంటి యోగం అతనికి ఏ పీరియడ్లో ఉంది కూడా జాతకంలో కనిపిస్తుంది. మరి పిల్లలందరికీ అతని తల్లిదండ్రులు బతికి ఉన్నారనుకోండి, సంతాన స్థానంలో కూడా దోషం ఉంటుంది. ఇలా ఏమిటంటే ఒక వ్యక్తి మరణించాడు అంటే అతని జాతకంలోనూ, అతని తల్లిదండ్రుల జాతకంలోనూ, అతని అన్నతమ్ముల జాతకాల్లోనూ, అతని భార్య జాతకంలోనూ, అతని పిల్లల జాతకంలోనూ అది ఎన్నో కోణాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా ఈ పిల్లవాడి కంటే ముందు, ఇవాళ పుట్టిన బిడ్డ కంటే వీళ్ళంతా కూడా ముందే పుట్టారు కదా. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, బిడ్డ పుట్టాడు అంటే బిడ్డ పుట్టిన తర్వాత అతని జాతకంలో కొన్ని దోషాలు కనిపిస్తున్నాయి. మేనమామ గండం అని, తల్లి గండం అని, అమ్మమ్మ గండం. అంటే గండం అంటే ఇతను పుట్టిన తర్వాత అతను చనిపోతాడు, ఇతను పుట్టడం వల్ల అతను చనిపోతాడని అక్కడ అర్థం కాదు. సంకేతాలు ఏమిటంటే వాళ్ళ జాతకాల్లో కూడా ఏమైనా దోషాలు ఉన్నాయో మీరు పరిశీలించండి. ఇక్కడ బిడ్డకి ఆ నక్షత్రానికి శాస్త్రం చెప్తున్నటువంటి శాంతి చేయండి. వాళ్ళ జాతకాలు పరిశీలించి వాళ్ళకి కూడా ఏమైనా దోషాలు ఉంటే దానికి పరిహారాలు వెంటనే చేసుకోండి. అంతే తప్ప బిడ్డ పుట్టడం వలన మాత్రమే పోతాడు అనేటువంటిది చాలా మూఢనమ్మకం. అంటే వాళ్ళని అనవసరంగా బ్లేమ్ చేసి పిల్లలు నిజంగా చాలా సినిమాల్లో అండ్ సినిమాల వరకు ఎందుకమ్మా, బయట కూడా చాలా జరుగుతున్నాయి. నువ్వు పుట్టావు, తల్లిని మింగేసావు, తండ్రిని మింగేసావు, మేనమామని మింగేసావు, ఇలా అంటూ ఉంటారు. సో అదంతా కేవలం అపోహ. అయితే మరి చాలామంది కూడా అంటే ఈ విధంగా ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించుకోరంటారు మరి? ఎందుకంటే ఇంతమంది జాతకాలు చూసుకున్న తర్వాతనే కదా మనం చూసుకోవాల్సింది. అది ఏమీ లేదమ్మా, ఒక అపోహ. ఎవరు జాతకాలు ఏమిటంటే పెళ్లి కావాలి అంటే జాతకం చూపిస్తారు, ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ఎందుకు అయింది అని చూపిస్తారు, కొంతమంది మరణించిన తర్వాత ఎందుకు మరణించాడు అని చూపిస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏమిటో నాకు అర్థం కాదు. ఆ తర్వాత ఏమిటంటే ఇల్లు కట్టుకోవాలంటే, రోగం వచ్చింది అంటే ఏదైనా జరిగిన తర్వాత జాతకం చూపిస్తూ ఉంటారు. పూర్వకాలం ఎలా ఉండేదంటే ఇంటి డాక్టర్ అంటూ ఉండేవాడు. వీళ్ళందరి హిస్టరీ అంటే వీళ్ళకి ఎవరెవరికి ఏ రోగాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ఏవి పడతాయి ఏవి పడవు, ఏ మందులు వేయచ్చు ఏ మందులు వేయకూడదని చెప్పేసి ఫ్యామిలీ డాక్టర్ ఉంటుండేవాడు. అదేవిధంగా ఒక సిద్ధాంతి గారు ఊళ్ళో ఉన్నారు అంటే అందరూ కుటుంబ సభ్యులంతా అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళు. నాయనా నీకు ఈ దశ నడుస్తోంది, ఇప్పుడు ఇది బాగాలేదు, నువ్వు ఇది చేయమాక అని చెప్పేసి ముందుగానే హెచ్చరించి వీళ్ళకి దోష పరిహారం చేయిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మనం ఏ ఛానల్స్ వినటమో లేకుంటే ఎవరైనా పేరు పొందిన వాళ్ళు ఉన్నారో అక్కడికి పనిగట్టుకుని వెళ్ళటం, అక్కడ మనకు నచ్చిన విధంగా వాళ్ళు చెప్పకపోతే సెకండ్ ఒపీనియన్ లాగా ఇంకొక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళటం, అతని తోచింది అతను చెప్పడం, ఈ రెండూ కాదని ఇంకొకరి దగ్గరికి వెళ్ళటం. అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే మనం డాక్టర్ని మార్చినట్టుగా జ్యోతిష్కుల్ని మార్చేసి రకరకాల భయాలకి ఇంకొంచెం పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నాం. అసలు నిజానికి ఏం చేయాలి? ప్రతి వాళ్ళకి కళత్ర స్థానం ఉంటుంది, అంటే భార్యాస్థానం. ప్రతి వాళ్ళకి సంతాన స్థానం ఉంటుంది, ప్రతి వాళ్ళకి 8వ స్థానం ఉంటుంది. దశలు మారుతూ ఉంటాయి.
ఏం జరగాలి. ఇప్పుడు మామూలుగా వారఫలాలు చూస్తూ ఉంటారు. అలా కాకుండా మనకి సంవత్సర ఫలాలు చూస్తుంటాం. గోచార రీత్యా నాకు ఎలా ఉంది, నా జాతకంలో ఎప్పుడెప్పుడు ఏ దశలు ఉన్నాయి, ఈ దశల్లో నేనేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని ముందుగానే సంకేతాలు వచ్చినప్పుడు జాతకం ముందే ఉంది కాబట్టి బిడ్డ పుట్టక ముందే ఉంది కదా, ఎవరికి వాళ్ళు తీసుకుని ఆ పీరియడ్స్లో వాళ్ళు దానికి శాంతి చేయించుకుంటే హాయిగా మనశ్శాంతిగా ఉండొచ్చు కదా. అవును. ఓకే అమ్మా, ఒక కాలర్ లైన్లో ఉన్నారమ్మా, సునీల్ కుమార్ అనే కాలర్. హలో చెప్పండి మేడం. నమస్కారం అండి. సునీల్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. డిసెంబర్ 26, 1974 అవునండి. రాత్రి 9:17 అవునండి. ఒరిస్సాలో పుట్టారు. అవునండి. ఓకే, 26 డిసెంబర్ 1974 కదండి? కరెక్ట్ అండి. కరెక్ట్ అండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి. సునీల్ కుమార్ అండి నా పేరు. నాది మొత్తం 3 ఉన్నాయండి సంస్థలు. నేను యాక్చువల్ గా లాగిన్ చేసింది. చెప్పండి. అందులో ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్, ఒకటి ఎట్లా ఉంటుంది అన్నది. ఇప్పుడు ఈ మధ్యలో కొద్ది ప్రాబ్లం వచ్చింది. ఇంకోటి చెప్పండి. ఫ్యామిలీ ఇష్యూ ఒకటి ఉందండి. ఏమిటి ఫ్యామిలీ ఇష్యూ? అంటే ఫ్యామిలీ అంటే కొద్దిగా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం రావడం వల్ల కొద్దిగా అప్సెట్ అవుతున్నారు ఇంట్లో. దాని తర్వాత మధ్య నేను అబ్రాడ్ ట్రై చేశాను మేడం. కొద్దిగా ఇన్వెస్ట్ కూడా చేశాను, పోయింది, డబ్బులు కూడా పోయినాయి. ఇంకోటి మెయిన్ ఏంటంటే మేడం, నేను ఇంకోటి ట్రై చేస్తాను మేడం. ఈ మార్చ్ ఏప్రిల్ లో బయటికి వెళ్ళేది, కొద్దిగా డబ్బు కూడా పెట్టేది ఉంది అందులో ట్రై చేయడానికి. అవుతుందా లేదా అని కనుక్కోవడానికి మెయిన్ అండి అది మరి. ఇప్పుడు ప్రస్తుతం అండి మీకు శని అంతర్దశ నడుస్తోంది. శని వచ్చి మీకు షష్టాధిపతి అయ్యాడు, తర్వాత ద్వాదశ భావంలో ఉన్నాడు. దానిలో ఏమిటంటే వక్రించి ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏవి చేసినా కూడా మీకు అంతగా కలిసి రావు. మీ ధనస్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాడు, షష్టాధిపతి అయి ఉన్నాడు. అందుకని ఇప్పుడు మీకు ఎక్కడ ఏది వెచ్చించినా కూడా అది పని జరగకపోవడం, డిలే జరగటం, ఆటంకాలు రావడం, మనస్పర్ధలు రావడం, రావాల్సినటువంటి డబ్బు ఆగిపోవడం లాంటివి సంభవిస్తాయి. ఇది 2015 వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కాకపోతే ఏమిటంటే మీరు శనికి పరిహారం చేసుకోండి, శని జపం చేయించుకోండి. తర్వాత శని ప్రదోషం ఉండండి. అలా చేసి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవి ఈ పీరియడ్లో చేయకుండా ఉండి మీరు పరిహారాలు చేసుకుంటే ఇప్పటికే ఉన్నటువంటి సమస్యల నుంచి మెల్లిమెల్లిగా మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి, అంటే పొద్దున్నుంచి ఉపవాసం చేసి శని దగ్గర తిలదీపం పెట్టుకుని శివుడికి కూడా దీపారాధన చేసి, శనికి 19 ప్రదక్షిణలు, శివుడికి 11 ప్రదక్షిణలు చేసి శివుడి దగ్గర మీ మనోభీష్టాన్ని చెప్పుకోండి. శని ప్రదోషం ఉండటం వలన, శివుడికి ఆరాధన చేయటం వలన మీకు శని దోషాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి మీరు బయటకు వస్తారు. కుటుంబంలో కూడా కలతలు ఉండేటువంటి అవకాశం మీకు దీనివల్ల కనిపిస్తోంది, అది కూడా పోతుంది. అమ్మ, అసలు బిడ్డ పుట్టగానే ఏ విషయాలు తెలుసుకోవాలంటారు మనం? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది బిడ్డ పుట్టడం వల్ల నాకు ఆర్థిక నష్టాలు వస్తాయా, నాకు ఆరోగ్యం బాగుంటుందా, నాకు ప్రమోషన్ వస్తుందా, లేక ఇంకేమైనా కష్టం నష్టం ఉందా అని ఈ స్వార్థంతో చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు పక్కన పెట్టండి. ముందు బిడ్డ పుట్టగానే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, బిడ్డకి ఏమైనా బాలారిష్టాలు ఉన్నాయా, అర్ధాష్టమ శని ఉన్నాడా, అష్టమ శని ఉన్నాడా, శని దోషాలు ఉన్నాయా, బాలారిష్టాలు ఉన్నాయా, ఏ నక్షత్రంలో పుట్టాడు, గండాంత భాగంలో పుట్టాడా, దీనికి పరిహారం చేయాలి, ఇలాంటి విషయాలు కనుక్కోండి. దానికి పరిహారాలు చేయండి. బిడ్డను ముందు కాపాడుకోండి. బిడ్డ పుట్టడం వలన మాకు నష్టం వస్తుంది, మాకు కష్టం వస్తుంది, బిడ్డ పుట్టడం వలన మేమేమో అయిపోతున్నాము అనేది అలాంటి అభిప్రాయాల నుంచి దూరం నుండి. లోకంలో స్వార్థం బాగా పెరిగిపోతుంది అనిపిస్తోంది. ఎవరైనా బిడ్డ పుట్టారంటే ఆ బిడ్డకి రక్షణగా మీరు తల్లిదండ్రులుగా మీకు ఇచ్చాడు, ఆ స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఆ బిడ్డను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఆ బిడ్డను మీరు హక్కును చేర్చుకొని, ఈ బిడ్డ నా బిడ్డ అనేటువంటిది ఓన్ చేసుకోండి. ఉంటుంది, ప్రేమ ఉండదని కాదు, కానీ చాలామంది ఈ కోణంలో ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా బిడ్డకు ఉన్నటువంటి దోషాలు తెలుసుకొని దానికి పరిహారం చేసుకుని బిడ్డను రక్షించుకోండి. ఓకే అమ్మ, మరి పోయిన వారం మనం నాగబంధం గురించి మాట్లాడుకున్నాం కదా, సో డీప్గా డిస్కస్ చేసుకోలేకపోయాము. ఈ వారం మాట్లాడుకుందాము. అయితే ఈ నాగబంధం అంటే ఏంటి, అసలు ఇది ఎలా ఏర్పడుతుంది? నాగబంధము అంటే, నాగబంధం ఏర్పడటం వలన అంటే మన చుట్టూ మనకి సర్పం మనం చుట్టుకుందనుకోండి, ఊపిరాడుతుందా? భయంతో ఎలా ఉంటాం? అవును. అదేవిధంగా అదృశ్యంగా నాగబంధం మనకి చుట్టుకొని ఉన్నప్పుడు ఏ పనులు జరగవు. అయితే ఏ కోణంలో, జాతకంలో ఏ స్థానంలో ఉంది, ఏ కోణంలో ఉంది అని చూస్తే ఆ పరిస్థితిలో దానికి ఆ కోణంలో మనం ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యం వల్ల కానీ, లేదా సమస్యలు కానీ,
ఒక్కొక్కసారి ఏమి చేసినా ఊపిరి ఆడదనమాట, ఏ పని జరగదు. ఎక్కడికి వెళ్ళి ఏ పరిహారం చేసి ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా ఎవరిని అడిగినా ఏం చేసినా కూడా పనులు ముందరికి జరగకుండా ఉంటాయి. ఆవేదన పడుతూ ఉంటారు. ఏమిటిది, ఎందుకు జరగట్లేదు, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎవరిని అడగాలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. నాగబంధాలు ఏర్పడినప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నాగబంధం అంటే సర్పానికి సంబంధించింది అంటారా, లేకపోతే ఈ విధంగా మనం బంధింపబడుతున్నాం కాబట్టి దానికి నాగబంధం అని పేరు వచ్చిందంటారు? జాతకంలో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, నాగబంధాలు అనేవి ఉంటాయి. అంటే నాగబంధం ఉండడానికి అంటే దానికి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే బంధన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఓహో. బంధన యోగం అంటే ఏమిటి? ఇప్పుడు జైల్లో ఉండటం కావచ్చు, లేదా మంచాన పడి ఉండటం కావచ్చు. కొంతమంది ఏమంటారంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారండి, అంటే కనిపించకుండా, సమస్యల వలన కనిపించకుండా వెళ్ళిపోవడం కావచ్చు. ఎవరైనా మనని కిడ్నాప్ చేయడం కావచ్చు, జైల్లో పెట్టడం కావచ్చు. కొన్ని పరిస్థితుల్లో లోకాన్ని ముఖం చూపించినటువంటి స్థితిలో ఉండొచ్చు. కొంతమంది అపరాధాలు చేసి ముఖం మీద ముసుగేసుకొని కనిపిస్తుంటారు సార్, టీవీలో కూడా వాళ్ళు చూపిస్తారు. అలా హైడ్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడి ఉండొచ్చు. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోణం కావచ్చు. రకరకాల బంధనాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే అవి నాగబంధాలు అయి ఉండొచ్చు. ఆ నాగబంధం అయినప్పుడు ఏంటంటే దాని నుంచి విడిపడడం చాలా కష్టతరం అవుతుంది. అంటే ఎలాంటి పరిహారాలు చేసినా కూడా దాని నుంచి ఉంటాయి, పరిహారాలు ఉంటాయి. ఓకే. పరిహారాలు ఎందుకు ఉండవు? పరిహారాలు ఉంటాయి. అయితే ఆ పరిహారాలు తెలుసుకోవాలి. దానికి మనం ఏ దోషాలు చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అసలు ఏ దోషాలు చేయడం వల్ల ఏర్పడతాయంటారు మరి ఇవి? ఏ దోషాలు చేయటం వలన, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఎవరైనా సరే పుట్టల్ని తవ్వటం వలన, పాముల్ని చంపటం, నాగేంద్రుడిని చంపటం వలన, భ్రూణ హత్య చేయటం వలన, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఎవరైనా నిధులు ఉంటాయి, నిధుల్ని తీసి వాడుకు దొరికాయని చెప్పి చెప్పకుండా వాడుకోవటం వల్ల, దేవాలయాల్లో ఉండేటువంటి ఆస్తుల్ని అనుభవించటం వలన, అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని వాళ్ళు స్వార్జితంగా వాళ్ళు సొంతం చేసుకోవటం వలన, తర్వాత సద్గురువులని, గురువులని, తల్లిదండ్రులని హింసించటం వలన, ఇలా అనేక రకాలుగా, అంటే స్త్రీలను హత్య చేయటం వలన, ఇలా అనేక రకాలుగా, తర్వాత ఎవరినైనా మనం బంధించటం వలన, ఎవరిని తల్లిదండ్రులు కానీ పరస్త్రీలను కానీ ఇట్లాంటి వాటిని బంధించటం వలన ఇలాంటి బంధన యోగాలు, అంటే ఎవరెవరు ఏం చేశారో ఆ కోణంలో వాళ్ళకి ఆ బంధనం ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. అయితే వీటికి విముక్తి లేదంటారు? అసలు ఉంటుంది, విముక్తి కూడా ఉంటుంది. దానికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాల్ని వాళ్ళు చేసుకోవాలి. ఆ సమయంలో జాతకం చూసి ఏ కోణంలో నాకు ఏముంది అని తెలుసుకుని ఆ గ్రహాలకి పరిహారం చేయాలి. నాగబంధం విడిపడడానికి వీళ్ళు చేయాలి. అయితే ఇక్కడ సర్పశాపం వల్ల, సర్పశాపానికి కొన్ని యోగాలు, కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. అలాంటి సర్పశాపాలు ఏర్పడినప్పుడు, ఒకటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, సర్పదోషాలు ఏర్పడినప్పుడు, సర్పశాపం ఉన్నప్పుడు మనం నాగప్రతిష్ఠ చేయాలని, సర్ప సూక్తం చదువుకోవాలని, మనసాదేవి మంత్రం చదువుకోవాలి. ఇక్కడ మరొక కోణం కూడా ఉంది. అంటే ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి వీళ్ళకి విడిపడనటువంటి స్థితి ఉన్నప్పుడు ఏమిటంటే గరుత్మంతుడిని పూజించాలి. గరుత్మంతుడికి ప్రదక్షిణలు చేయాలి. సర్పశాపాలు ఉన్నప్పుడు ఏమిటంటే తప్పనిసరిగా గరుత్మంత ప్రదక్షిణలు చేయాలి. రామాయణంలో కూడా చూడండి, రాముడికి కూడా, రామలక్ష్మణుడికి ఒకప్పుడు నాగబంధం ఏర్పడుతుంది. అంటే మానవ రూపంలో భగవంతుడు విష్ణుమూర్తి, అసలు ఆయన శేషశాయి అయినప్పటికీ మానవ రూపంలోకి వచ్చిన తర్వాత ఆయనకి నాగబంధం ఏర్పడితే ఆంజనేయ స్వామి గరుత్మంతుడిని తీసుకొచ్చి నాగబంధాన్ని తీయిస్తాడు. అంటే గరుడుడికి ఏమిటి ఆహారం, ఏమిటి సర్పాలు. అందుకని ఏమిటంటే ఇక్కడ గరుత్మంతుడికి ప్రదక్షిణలు చేయడం, గరుత్మంతుడి మంత్రాలు చదువుకోవడం, గరుత్మంతుడికి సంబంధించినటువంటి సూక్తాలు, సుపర్ణ సూక్తం అనేటువంటి ఒక సూక్తం కూడా ఉంది మనకి. ఆ సూక్తాన్ని చదువుకోవడం, గరుత్మంతుడికి పూజ చేయటం వలన ఈ నాగబంధాల నుంచి వాళ్ళు విడిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అమ్మ, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. సమయం కూడా అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.